జై బజరంగి. ఈ కథ చాలా సంవత్సరాల క్రితం జరిగింది. రామాపురం అనే గ్రామానికి దగ్గర్లో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులు చాలా సంతోషంగా కలిసిమెలిసి నివసించేవి. అడవిలో కాకి, జింక చాలా స్నేహంగా ఉండేవి. ఒకదాన్ని విడిచి ఇంకొకటి ఉండేవి కావు. వాటి స్నేహం మిగతా జంతువులకి చాలా ఆదర్శంగా ఉండేది. వారిద్దరూ అడవిలో కలిసే తిరిగేవారు. మనసుకి నచ్చింది తినేవారు. వారు రోజంతా అడవిలో తిండి కోసం తిరిగేవారు. సాయంత్రమైన తర్వాత ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకునేవారు. కాకి చెట్టుపైన ఒక కొమ్మ మీద ఉండేది. జింక చెట్టు కింద ఉండేది. ఆ విధంగా వారిద్దరూ ప్రతిరోజూ సరదాగా సంతోషంగా జీవితాన్ని సాగించేవారు. ఒకరోజు వారు అడవిలో తిరుగుతుండగా ఒక మోసపూరితమైన నక్క బలిష్టమైన జింక మీద దృష్టి పెట్టింది. అది మనసులో ఇలా ఆలోచించడం ప్రారంభించింది. ఈ జింక ఎంత బలంగా ఉంది! తింటే దీన్ని తినాలి, కాని దానితో పోరాడి తినాలి అంటే నా బలం సరిపోదు. ఖచ్చితంగా స్నేహం అనే ముసుగులో దాన్ని తినాలి. అప్పటినుండి ఆ నక్క ప్రతిరోజూ రహస్యంగా జింకకు కనపడకుండా వాటిని వెంబడించడం ప్రారంభించింది. ఒకరోజు కాకి జింక పక్కన లేకపోవటం గమనించింది. అరే జింకమిత్రమా, ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఒంటరిగా వచ్చావా? అకస్మాత్తుగా నక్కను చూసిన జింక కొంచెం భయపడింది. జింక నక్కతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నేను నీకు స్నేహితుణ్ణేంటి? నువ్వెవరో నాకు తెలియదు. నేను నిన్ను మొదటిసారిగా చూస్తున్నాను. ఓ జింకమిత్రమా, స్నేహం చెయ్యకముందు అందరూ అపరిచితులే కదా. మరి నువ్వు నాతో స్నేహం చేస్తావా? లేదు, నాకు ప్రాణమిత్రుడున్నాడు. నేను అపరిచితులతో స్నేహం చెయ్యను. మిత్రమా, నేను ఒంటరివాడిని. నాకు స్నేహితులెవరూ లేరు. నువ్వు నీ ప్రాణమిత్రుడైన కాకితో ఉండే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అప్పటినుండి ఎలాగైనా నీతో స్నేహం చేయాలని నా మనసు పరితపిస్తూ ఉంది. నువ్వు నా స్నేహితుడైతే ఆ ఆనందాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేను. పాపం జింక ఆ నక్క కల్లబొల్లి మాటలు నమ్మి ఆ నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. అప్పటినుండి వారిద్దరూ కలిసి సమయం గడపడం మొదలుపెట్టారు. ఈ కొత్త స్నేహితుడి మాయలో ఈ జింక కాకిని పట్టించుకోవడం మానేసింది. జింకమిత్రమా, ఈరోజు మీ ఇంటికి వెళ్దామా? నాకు చాలా రోజుల నుండి మీ ఇల్లు చూడాలని ఉంది. వెళ్దామా మిత్రమా? ఖచ్చితంగా మిత్రమా, వెళ్దాం. జింక నక్క కలిసి జింక ఇంటికి వెళ్లడం ప్రారంభిస్తాయి. వీటిని దూరం నుండి కాకి చూస్తుంది. వాటికన్నా ముందు కాకి ఇంటికి వెళ్లి ఉంటుంది. అప్పుడు జింక నక్కను కాకికి పరిచయం చేస్తుంది. కాకి మిత్రమా, ఈ నక్క నా కొత్త స్నేహితుడు. చాలా మంచివాడు. పాపం ఇతనికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉంటాడు. నువ్వు కూడా ఇతనితో స్నేహం చేయి మిత్రమా. నువ్వు చేస్తుంది చాలా తప్పు మిత్రమా. ఈ నక్క మాంసాహారి. దానితో స్నేహం నీకు చాలా ముప్పు. నేను మాత్రం దానితో స్నేహం చెయ్యను అని చెప్పి కాకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని జింకకు నక్క మీద చాలా నమ్మకం వచ్చింది. ఎందుకంటే
నక్క జింకను మాయమాటలతో సంతోషంగా ఉండేలా చేసేది. జింక మిత్రమా, ఈరోజు నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా. అక్కడ నీకు ఇష్టమైన ఆహారం చాలా ఉంటుంది. నక్కా జింక కలిసి ఆ చోటికి వెళ్లడం ప్రారంభించాయి. నక్క జింకను ఒక పొలానికి తీసుకెళ్ళింది. అక్కడ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. మిత్రమా, నువ్వు లేకుంటే నాకు ఇంత రుచికరమైన ఆహారం ఎప్పటికీ లభించేది కాదు. ఇప్పుడు నీ దయ వల్ల నాకు ఇవన్నీ తినడానికి లభిస్తున్నాయి. జింక మాటలు విన్న నక్క మనసులో ఇలా అనుకుంటుంది. పిచ్చి జింక, నువ్వు ఎంత బాగా తిని బలిస్తే నాకు అంత ఎక్కువ ఆహారమవుతావు. నాకు తెలుసు నీకు ఇవన్నీ చాలా ఇష్టమవుతాయని. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అప్పటినుండి వాళ్ళు ఆ పొలంలోనే తినడం మొదలుపెట్టారు. ఒకసారి ఆ పొలం యజమానికి ఇవి తన పొలాన్ని నాశనం చేస్తున్నాయని తెలుసుకుని వలవేశాడు. తర్వాత రోజు నక్క, జింక అక్కడికి వచ్చినప్పుడు పాపం జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను ఆ స్థితిలో చూసిన నక్క వెంటనే అక్కడి నుండి పారిపోయింది. కొంచెం దూరం వెళ్లి రైతు జింకను చంపేదాకా ఉందామని వేచి ఉంది. పాపం జింక నిస్సహాయంతో ఎవరైనా సహాయం చేస్తారేమోని ఎదురుచూస్తూ ఉంది. జింక తన మనసులో ఇలా అనుకుంది. నక్క మాయమాటలు నమ్మినందుకు తగిన శాస్తి జరిగింది. ఆ నక్క ఎలా పారిపోయిందో, అదే నా మిత్రుడు కాకి అయితే అలా చేస్తాడా? కాకి హెచ్చరించిన మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడింది. కాకి మిత్రమా కాపాడు అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి జింక కేకలు విన్న కాకి వెంటనే జింక దగ్గరకు వచ్చింది. మిత్రమా, ఈ వల నుండి నన్ను కాపాడు, లేదంటే ఆ రైతు నన్ను చంపేస్తాడు. మనకెక్కువ సమయం లేదు మిత్రమా, త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించు. మిత్రమా, నువ్వు ఆ రోజు నా మాట విన్నట్లయితే ఈరోజు నీకు ఈ స్థితి వచ్చేది కాదు. ఆ నక్క మోసం చేసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అవును మిత్రమా, నేను చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నాను. ఎంతైనా చెడు ఆకర్షించినట్టు మంచి ఆకర్షించదు మిత్రమా. మిత్రమా, అంతా మన మంచికే అనుకొని ఇదొక గుణపాఠంగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చనిపోయినట్టు నటించు. నేను నీ కాళ్ళు కొరుకుతూ ఉంటా. త్వరగా చెయ్యి, రైతు వస్తున్నాడు. అప్పుడు జింక చనిపోయినట్లు నటించింది. కాకి కూడా జింక కాలును కొరుకుతూ ఉంది. అది చూసిన రైతు జింక చనిపోయిందని వల తీసేశాడు. అదే అవకాశంగా చూసి జింక అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా నక్క దూరం నుండి చూస్తోంది. జింక పారిపోవడంతో నక్క చాలా నిరాశ చెందింది. అది ఇలా జరుగుతుందని అనుకోలేదు. జింక మాంసాన్ని తినచ్చు అని చాలా ఆశపడింది. అదంతా కాకి చెడగొట్టిందని బాధపడింది. ఇంటికి చేరుకున్న జింక తన తప్పు తెలుసుకొని కాకితో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆ నక్కకు మనం ఖచ్చితంగా గుణపాఠం నేర్పించాలి. అవును, ఆ నక్క ఎక్కడుంటుందో నాకు తెలుసు. కాకి జింకను నక్క ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. కాకి జింకను నక్క దగ్గరికి వెళ్లమని చెప్పి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని చూస్తోంది. జింక నేరుగా నక్క ఇంటి లోపలికి వెళ్ళింది. నక్క మిత్రమా, నువ్వు ముందులాగా నాతో మాట్లాడడం లేదేంటి? నీకు నేను రైతు వలలో చిక్కుకున్నానని తెలుసా? నేను భగవంతుని దయతో అక్కడి నుండి తప్పించుకున్నాను. నేను సహాయం కోసమని అడవిలోకి వెళ్ళాను. ఎవరూ సహాయానికి రాలేదు మిత్రమా. నేను తిరిగి వచ్చేసరికి నీవు అక్కడ లేవు మిత్రమా. తరువాత వారిద్దరూ కలిసి సమయం గడపడం ప్రారంభించారు. తరువాత ఒకరోజు తెలివైన జింక ఆ నక్కలి పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. నక్క మాట్లాడుతూ వలను చూడలేక వలలో చిక్కుకుంది. జింక మిత్రమా, నన్ను కాపాడు. నువ్వు చేసిన నమ్మక ద్రోహం గుర్తు తెచ్చుకో. దానికి ఇదే నీకు శిక్ష. నీకు నువ్వే తప్పించుకో అని చెప్పి జింక అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రైతు వచ్చి నక్కను బంధించాడు. రైతు లేని సమయంలో జింక కాకి దాని దగ్గరికి వెళ్ళాయి. నక్కా, నువ్వు నా స్నేహితుడిని మోసం చేసినందుకు ఇది నీకు శిక్ష. ఇక నుండి నువ్వు ఇక్కడే బందీగా ఉండు అని చెప్పి కాకి జింక అక్కడ నుండి వెళ్ళిపోయాయి. ఇంతకు ముందులా అడవిలో తిరుగుతూ సంతోషంగా ఉన్నారు.
ఈ కథలోని కాకిలాంటి స్నేహితులు మన జీవితాల్లో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి వదులుకోకండి. మిత్రమా, మన కథ వీళ్ళకి నచ్చిందంటావా? వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైకు సబ్స్క్రైబు చేస్తారు మిత్రమా. బాగా నచ్చితే షేర్ కూడా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు కదూ.